హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇది మీరు డీజే గాగుల్స్ 3 చూస్తున్నారు కదా. ఈ గాగుల్స్ 3ని మనము FPV డ్రోన్స్ ఫ్లై చేయడానికి యూస్ చేస్తాం అనమాట, లైక్ అవటా సిరీస్. సో ఈ రోజు వీడియోలో నేనేం చూపిస్తానంటే, ఈ గాగుల్స్తో యూస్ చేసి మనము DJI-83 డ్రోన్ అయితే ఫ్లై చేసి మీకు చూపిస్తాను. సో అది ఆ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ నేను గైడ్ చేస్తాను అనమాట. అది ఎండ్ వరకు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడు మనము ఈ డీజే గాగుల్స్ 3ని యూస్ చేయాలంటే DJI-83 డ్రోన్ తోటి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గాగుల్స్ 3 దేనికి సపోర్ట్ ఉందో చెప్తాను. సో 2 డ్రోన్స్కి అయితే సపోర్ట్ ఉంది, రెగ్యులర్ డ్రోన్స్. ఒకటి DJI Mini 4 Pro డ్రోన్ అండ్ ఈ DJI-83 డ్రోన్కి అయితే ఈ గాగుల్స్ 3 అయితే సపోర్ట్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనము ఇది DJI గాగుల్స్ 3 తోటి ఫ్లై చేయాలంటే ఏమేమి థింగ్స్ కావాలో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, మీరు ఏ డ్రోన్తో ఫ్లై చేయాలనుకుంటున్నారో ఆ డ్రోన్ అయితే కావాలి. సో రైట్ నౌ నా దగ్గర DJI-83 అయితే ఉంది, ఆ డ్రోన్ తీసుకున్నాను. సో దాని తర్వాత DJI RC2 రిమోట్ కంట్రోలర్ అయితే కావాలన్నమాట. సో తర్వాత ఏంటంటే కేబుల్. సో నేను ఐఫోన్ యూస్ చేస్తున్నాను కాబట్టి Type-C to లైట్నింగ్ కేబుల్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే Type-C to Type-C అయితే కేబుల్ యూస్ చేయండి. దాని తర్వాత DJI గాగుల్స్ 3 మస్ట్ అండ్ షుడ్. ఇది లేకుండా మనము DJI-83ని అయితే ఫ్లై చేయలేమన్నమాట. సో గైస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మ్వేర్ అప్డేట్ అయితే ఉండాలన్నమాట. ఈ గాగుల్స్ 3 ఫార్మ్వేర్ అప్డేట్ అయితే ఉండాలి, లేటెస్ట్ ఫార్మ్వేర్ అప్డేట్కి. దాని తర్వాత ఈ DJI-83 అయితే ఫార్మ్వేర్ ఉండాలి అప్డేట్. దాని తర్వాత ఈ DJI RC2 రిమోట్ కంట్రోలర్ కూడా ఫార్మ్వేర్ అప్డేట్ అయి ఉండాలి. సో గైస్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే DJI-83 డ్రోన్ ఆన్ చేసుకోవాలి, ఈ DJI గాగుల్స్ 3 ఆన్ చేసుకోవాలన్నమాట, అండ్ ఈ RC2 కూడా ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఆన్ చేయాలంటే మీకు తెలుసు కదా, సింగిల్ ట్యాప్ లాంగ్ ప్రెస్. సో దాని తర్వాత ఈ గాగుల్స్ కూడా ఆన్ చేస్తాను. సో మనం RC2 కూడా ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ 3 అయితే ఆన్ చేశాను అనమాట నేను. సో గైస్, ఈ DJI RC2 రిమోట్ కంట్రోలర్ అయితే నేను ఆన్ చేశాను అనమాట. సో ఇక్కడ గో ఫ్లై అని ఉంది కదా, గో ఫ్లై మీద ఒక చిన్న కనెక్ట్ అనేది ఉంది కదా. సో దాన్ని ట్యాప్ చేయండి అనమాట, గాగుల్స్ సింబల్ మీద. సో ట్యాప్ చేశాక ఇక్కడ కనెక్టింగ్ టు ది గాగుల్స్ అని వచ్చింది కదా, ప్రెస్ గాగుల్స్ పవర్ బటన్ అండ్ దెన్ ప్రెస్ అండ్ హోల్డ్ ఇట్ అగైన్ టు పవర్ ఆన్ ది గాగుల్స్ అనమాట. సో ఇక్కడ ఓకే అని చెప్తున్నాను. ఓకే అని చెప్పేశాక ఏంటంటే, నేను ఐఫోన్ యూస్ చేస్తున్నాను కాబట్టి గాగుల్స్ 3కి కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, మీ ఫోన్లో DJI ఫ్లై యాప్ అయితే ఉండాలి. కేబుల్ అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను నా ఫోన్కి. సో కనెక్ట్ చేశాక మీ ఫోన్లో DJI ఫ్లై యాప్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక ఏంటంటే కనెక్షన్ గైడ్ అని ఉంది. సో ఇక్కడ కనెక్షన్ గైడ్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ అని ఉంది. ఈ గాగుల్స్ 3కి DJI అవటా 2 సపోర్ట్ ఉంది, Mini 4 Pro సపోర్ట్ ఉంది, అండ్ DJI-83 అయితే సపోర్ట్ ఉంది అనమాట. సో నేను DJI-83 అయితే ట్యాప్ చేస్తున్నాను. ఫార్మ్వేర్ వర్షన్ ఇన్కన్సిస్టెంట్, అప్డేట్ ఫార్మ్వేర్ బిఫోర్ యూజ్ అని ఉంది. సో నేను కంటిన్యూ అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఫార్మ్వేర్ అయితే డన్. ఇక్కడ సర్చింగ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ అని వచ్చింది. సో డ్రోన్ అయితే ఆన్ చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ అనేబుల్ టు కనెక్ట్ టు ఎయిర్ క్రాఫ్ట్ అని ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అనేబుల్ టు కనెక్ట్ టు ఎయిర్ క్రాఫ్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేశాక ఇక్కడ పెయిర్ అని వచ్చింది. సో నేను పెయిర్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేశాక నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రోన్ పవర్ బటన్ మీద లాంగ్ ప్రెస్ అయితే చేయండి అనమాట. 4 సెకండ్స్ అయితే పట్టుకొని ఉండాలి. ఇలా సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే డ్రోన్ అయితే పెయిర్ అవుతుంది ఈ గాగుల్స్ 3కి. సో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కంట్రోలర్ టైప్ అని అడుగుతుంది. సో ఇక్కడ మోషన్ కంట్రోలర్ 3 ఉంది, RC2 ఉంది, RCN2 రిమోట్ కంట్రోలర్ అయితే ఉందన్నమాట. సో నేను RC2 అయితే కంట్రోలర్ సెలెక్ట్ చేస్తున్నాను, నా దగ్గర RC2 కంట్రోలర్ ఉంది కాబట్టి. ఎంటర్ కెమెరా వ్యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు DJI-83 అయితే ఈ గాగుల్స్కి కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, DJI-83లో ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ అయితే చూపిస్తుంది మీకు గాగుల్స్లో. సో చూసారు కదా. సో ఇలా అయితే మనము కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. గైస్, మీరు DJI-83 డ్రోన్ని ఈ రిమోట్ కంట్రోలర్తో జస్ట్ కంట్రోల్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో సెట్టింగ్స్ కానీ లైవ్ ప్రివ్యూ అని అదంతా ఈ గాగుల్స్ 3లో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గాగుల్స్ ఇన్ యూజ్ అని ఉంది. వాచ్ లైవ్ వ్యూ ఆన్ గాగుల్స్, కరెంట్ కంట్రోలర్ కెన్ బి యూజ్డ్ టు కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్. సో చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే, సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఒక నార్మల్ డ్రోన్ని, అంటే రెగ్యులర్ డ్రోన్ని ఇలాంటి గాగుల్స్ యూజ్ చేసి ఫ్లై చేయడము. సో మనం ఎలా ఫ్లై చేస్తామో అలానే, జస్ట్ ఇక్కడ ఇలా అని. సో మోటార్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం రెగ్యులర్ డ్రోన్స్ ఎలా ఫ్లై చేస్తామో, జస్ట్ నార్మల్గా ఏదైతే లైవ్ వ్యూ ఉంటుందో ప్రీవ్యూ, అదంతా మనము RC2లో చూస్తాం కదా. సో ఫస్ట్ టైం ఇలా గాగుల్స్లో చూసి DJI-83 డ్రోన్ని ఫ్లై చేయడము అసలు ఒక సినిమా అలా అనిపిస్తుంది.
అంటే ఇంతవరకు మనం జస్ట్ రిమోట్లో చూసి ఫ్లై చేసేవాళ్ళం కదా, ఇదైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఒక గాగుల్స్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనము. ఓ ప్యారెట్ కూడా వస్తుంది మన ఫుటేజ్లో. సో కింద మీరు చూస్తున్నారు కదా, మనకి ఎంత డిస్టెన్స్లో వెళ్తున్నది కూడా చూపిస్తుంది. అంటే గ్రౌండ్కి మన డ్రోన్కి ఎంత దూరం ఉందో డిటెక్ట్ కూడా చేసి చూపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా లోపల ఒక అవాట ఫ్లై చేసిన ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, దీంట్లో మనకి కంట్రోల్లో మనం ఏదైతే DJI-83లో మనకి 2 అంటే మోడ్స్ ఉంటుంది కదా, లైక్ ఒకటి నార్మల్ అంటే ఫాలో మోడ్ ఉంటుంది అండ్ FPV మోడ్ కూడా ఉంటుంది. సో మనం FPV మోడ్కి అయితే ఒకసారి షిఫ్ట్ చేసి చూద్దాము ఎలా ఫ్లై అవుతుందో. సో సెట్టింగ్స్లో కంట్రోల్, దాని తర్వాత ఓకే, ఈ DJI-RC2లో మనం ఎలా అంటే FPV మోడ్కి వెళ్ళాలంటే కంట్రోల్లోకి వెళ్ళేసి చేయాలి. గింబల్ క్యాలిబ్రేషన్ యూనిట్స్ అని ఉంది. సో కెమెరాలో వెళ్ళేసి అయితే చూద్దాము మనకి FPV మోడ్ దేంట్లో ఉందనేది. అడ్వాన్స్ సెట్టింగ్స్, సేఫ్టీలో నాకు తెలిసి ఆ ఆప్షన్ అయితే లేదనుకుంటున్నాను నేను. ఒక DJI ఇది అంతా అప్డేట్ చేస్తే బాగుంటుంది. DJI-83లో మనము 2 కెమెరాస్ అయితే షిఫ్ట్ చేయొచ్చు కదా, 1x నుంచి 3x. ఇది కెమెరా షిఫ్ట్ చేయడానికి ఒకసారి ఉందా, మనం బటన్ కస్టమైజ్ ఒకసారి చేసుకోవచ్చా లేదా చూద్దాం అనమాట. 1x నుంచి 3xకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇది జూమ్ బటన్ కదా, దీంతో చేస్తే జూమ్ అవుతుంది. బట్ మనకు జూమ్ వద్దు, ఆప్టికల్గా మనమైతే షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఒకసారి చూద్దాము. సేమ్ అదే సేమ్ కంట్రోల్. ఓకే, కంట్రోల్ అయితే లేదు, అది కెమెరా షిఫ్ట్ కూడా ఎక్కడ కనిపిస్తలేదు. ఒకవేళ మనం షిఫ్ట్ చేయాలనుకుంటే 3xకి. గైస్ మనము 1x నుంచి 3xకి షిఫ్ట్ చేసుకోవడానికి అయితే ఎక్కడ కనపడట్లేదు. సో మీకు అది చూపిద్దాం అనుకుంటే, సో మీరు ఫస్ట్ టైం ఫ్లై చేస్తే చాలా జాగ్రత్తగా ఫ్లై చేయండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో సేమ్ అయితే ఉంటుంది, మనం మినీ 4 Pro కానీ 83 కానీ ఎలా ఫ్లై చేస్తామో అలానే ఫ్లై చేయాలి. బట్ ఏంటంటే మనం అందులో ఉన్న పర్స్పెక్టివ్ దీంట్లో ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అలా అని. ఆబ్స్టికల్స్కి దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. ఇదైతే చాలా బాగుంది. అంటే మొత్తం ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మనం ఈజీగా ఇలా ఫ్లై చేసుకోగలుగుతున్నాము. సో మీరు కూడా ఇలా ఫ్లై చేయాలనుకుంటే ఓపెన్ గ్రౌండ్కి అయితే వెళ్ళండి. సో అక్కడ మీకు బెస్ట్ ఫుటేజ్ అయితే రావచ్చు అనమాట. ఇది నార్మల్ మోడ్లో, ఒకసారి స్పోర్ట్స్ మోడ్కి అయితే షిఫ్ట్ అవుతున్నాను. సో చూద్దాం ఎంత స్పీడ్ వెళ్తుందో. అక్కడ మీరు కింద చూడవచ్చు రెడ్ కలర్లోకి అయితే వచ్చేసింది. అంటే ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సార్స్ అయితే ఇప్పుడు మనకి ఆఫ్ అయిపోతుంది, అది ఏ డ్రోన్లోనైనా సరే. ఓ పవర్ లైన్స్ అయితే ఉన్నాయి. పవర్ లైన్స్తో చాలా జాగ్రత్త ఉండాలి అసలు. సో గైస్, మీ దగ్గర DJI-83 కానీ లేదంటే మినీ 4 Pro ఉంటే, ఇలా అవాటా 2 గాగుల్స్వి మీ దగ్గర ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది గైస్, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది సో గైస్ చూసారు కదా, ఈ వీడియోలో మనము DJI Goggles 3 అండ్ ఈ DJI-83 డ్రోన్తో మనము ఫ్లై అయితే చేసామన్నమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ RC2 రిమోట్ కంట్రోలర్. సో మీ దగ్గర ఒకవేళ DJI-83 డ్రోన్ లేకపోతే కంపాటబిలిటీ మినీ 4 Pro కూడా ఉందన్నమాట. మీరు ఆ డ్రోన్ ఉంటే సేమ్ ఇదే సెటప్ యూస్ చేసి ఫ్లై అయితే చేసుకోవచ్చు DJI Goggles 3 యూస్ చేసి. సో ఇలాంటి మరిన్ని డ్రోన్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైతే డ్రోన్ ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళకి మన ఛానల్ వీడియోస్ అయితే సజెస్ట్ చేయండి అనమాట. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను అక్కడ రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.